ఇక్కడ పెడుతున్నాను. రూపం మారినా ద్వేషం ఇంకా దూరం కాలేదు. ఏయ్ తప్పుకో. ఎక్కడికా పరుగు? ఎక్కడికైతే నీకెందుకు, తప్పుకో. బావ పైనే ఉన్నా నువ్వు కిందకి పరిగెత్తుకుంటూ వస్తున్నావంటే ఏదో కథ ఉంది. ఏముంటే నీకెందుకు, తప్పుకో. ఏయ్. అత్తయ్య అత్తయ్య, నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏంటమ్మా? నేను మీ మేనకోడలని మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాను కదమ్మా, కాబట్టే నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళ ఆగిపోయినందుకు ఇంతలా బాధపడుతున్నాను. అలా అయితే ఈ అడ్డులన్నీ తొలగిపోయి నేను మీ కోడలనైపోయి తొందరగా మీకు వారసునివ్వాలని గుడికి పోయి మొక్కుకోవాలనుకుంటున్నాను. బావని గుడికి తీసుకువెళ్ళమని చెప్పండి. నిన్నటి నుంచి వాడి మూడేం బాలేదమ్మా. ఇప్పుడు వాడితో ఎందుకు? అత్తయ్య, ఆ మూడు సరిచేద్దామని తీసుకెళ్ళమంటున్నాను. అయినా బావ నాతో ఎక్కువసేపు ఉంటేనే కదా బావకి నా మీద ఇష్టం పెరుగుతుంది. అప్పుడు ఈ జానకి లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా బావ నన్నే పెళ్లి చేసుకుంటాడు. అయ్యో చెప్పండి అత్తయ్య. అమ్మని ఇంత పెద్ద ప్లాన్ వేసావా? చెప్తా నీ పని. దేవాంశ్, నానా దేవాంశ్, నానా దేవాంశ్. ఏంటమ్మా? నీ మరదల్ని గుడికి తీసుకెళ్ళు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, కుదరదు. క్యాబ్లో వెళ్ళమని చెప్పు. నానా, ఆఫీస్కి పోయే దారిలో దించిపో, తిరిగి క్యాబ్లోనే వస్తుంది. సరే అమ్మా. ఏంటత్తయ్య, బావ నాతోనే ఉంటాడని గుడికి తీసుకెళ్ళమంటే దించేసి వెళ్ళిపోమంటారేంటి? స్రవంతి, దేవాంశ్ని నీతో బయటికి పంపించడం వరకే అత్తయ్య పని. తర్వాత నీతోనే ఉండేలా చేసుకోవడం నీ టాలెంట్. తీసుకెళ్లి టాలెంట్ చూపించు. వెళ్ళు. हाँ बोलिए जी. సేటు, నేను మందర జానకి రమయ్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. చెప్పండమ్మా. నా దగ్గర ఒక విలువైన హారం ఉంది, దాన్ని అమ్ముతానని చెప్పాను కదా నీకు. ఈ రోజు నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది సేటు, అది తీసుకుని డబ్బులిస్తావా? ఈ దినం కుదరదమ్మా, మేరా బేటీ ఓణి ఫంక్షన్ జరుగుతోంది, షాప్ తీయడం కుదరదు. రేపు రండి. సేటు, ఈ రోజు చాలా అవసరం ఉంది సేటు, ఎలాగైనా డబ్బులు ఇప్పించు. షాప్ తీయడం లేదని చెప్పాను కదమ్మా, కల్లావు. అయ్యో సేటు, రేపు కుదరదు సేటు, ఈ రోజే కావాలి. షాపు లేకపోతే ఏంటి, ఇంటి దగ్గరికి వస్తాను. ఏమ్మా, నీకు చెప్తే సమజ్ కాదా? ఈరోజు ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, కుదరదంటే కుదరదు. సేటు సేటు, అలా అనద్దు. ఎంత అవసరం కాకపోతే ఇంత బతిమలాడతాను చెప్పు. ఇదిగో హారం చాలా బాగుంటుంది సేటు, ఇదిగో చాలా విలువైంది, చూస్తే నువ్వే కళ్ళు తిప్పుకోలేవు. నీకు నచ్చకపోతే నువ్వు తీసుకోకు. సరే సరే, ఇంతలా బతిమలాడుతున్నారు కాబట్టి నేను చూస్తా, తీసుకురండి. అలాగే సేటు, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను.
ఆ? అలాగే అమ్మా. ఆ. అవును, విలువైన హారం అంటోంది. ఇప్పుడు అది అమ్మాల్సిన అవసరం ఈ ముసలదానికేంటి? కొన్న తర్వాత మాకు చెప్పకుండా ఎందుకు కొన్నావని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఎందుకు వచ్చిన గొడవ? జానకి రామయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో, జానకి రామయ్య గారు నమస్కారం. నేను సేట్ శంకర్లాల్ మాట్లాడుతున్నా. నమస్కారం సేటు, చెప్పండి. ఏమీ లేదు, ఇప్పుడే మీ అమ్మగారు ఫోన్ చేసి ఆవిడ దగ్గర ఏదో హారం ఉందని చెప్పారు. అది తీసుకునే డబ్బులు కావాలని అంటున్నారు. మీకు ఏ అభ్యంతరము లేదు కదా? అమ్మ దగ్గర ఏం హారం ఉంది? ఎందుకు అమ్మాలనుకుంటోంది? జానకి రామయ్య గారు వినిపిస్తోందా? ఆ, వినిపిస్తోంది, చెప్పండి. అదేనండి, మీ అమ్మగారి దగ్గర హారం తీసుకుని డబ్బులు ఇమ్మంటారా లేదా? మీకేమన్నా అభ్యంతరం ఉంటే ఇవ్వను మరి. లేదు, ఇవ్వండి. మంచిది, ఉంటాను. బేటా, రెడీయా? ఇవ్వద్దు అని చెప్పేస్తే అమ్మ ఏం చేస్తుందో తెలియదు. ముందు అమ్మడానికి వెళ్ళనిచ్చి అక్కడ పట్టుకొని ఎందుకో ఏంటో తెలుసుకోవాలి. ఇంతకీ ఇంట్లో ఉందా, వెళ్ళిపోయిందా? అమ్మా, అమ్మా, వెళ్ళిపోయినట్టుంది. నాకు కూడా తెలియకుండా ఏం చేస్తుంది అమ్మా? బావా బయలుదేరదావా? ఎక్కడికి? గుడికి. గుడికా? అదేంటి బావా అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? అత్తమ్మ చెప్పారు కదా. ఆ, ఆ, చెప్పింది కానీ శ్రవంతిని తీసుకెళ్ళమంది కదా. శ్రవంతి అని పేరు పెట్టి చెప్పారా? అసలేమన్నారు గుర్తు తెచ్చుకోండి. నీ మరదల్ని గుడికి తీసుకెళ్ళు. ఏమని చెప్పారు? ఆ, అదే మరదల్ని గుడికి తీసుకెళ్ళు అని చెప్పింది. మరి నేను మరదల్లే కదా, నన్ను తీసుకువెళ్ళమన్నట్టే కదా. కానీ మీకు శ్రవంతి గుర్తొచ్చింది అంతేలే. పెళ్లి వరకు వెళ్లారు కదా, అదే గుర్తొస్తుంది. ఏ, మళ్ళీ పెళ్ళి అంటావేంటి? ఆపు చాలు. అమ్మ చెప్పినప్పుడు అక్కడ శ్రవంతి ఉంది. శ్రవంతి గురించి చెప్పిందేమో అని అనుకున్నాను. అసలది గుడికి వెళ్లే మొహమేనా? ఎప్పుడన్నా గుడికి వెళ్ళడం చూసారా? ఎవరిని ఉద్దేశించి చెప్తే వాళ్ళనే తీసుకెళ్ళాలి బావా. ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్ళిపోకూడదు. పద బావా. చేయదులు. పర్వాలేదు బావా, తాళి కట్టావు కదా, వైదేహి అనుకోదులే. ఏంటి అనుకోదు? వైదేహి గురించి నీకు పూర్తిగా తెలీదు. నా మీద ఎంత ప్రేముందో. నన్నెవరైనా కన్నెత్తి చూసినా అంత కోపం వచ్చేస్తుంది, కళ్ళు పీకేస్తుంది. నీ మంచి కోసమే చెప్తున్నా, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? అడిగేశావా? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదమ్మా. సర్లే, ఎలాగో అడిగావు కాబట్టి చెప్పేస్తా. బావా నేను గుడికి వెళ్తున్నావు. గుడికా? మరి అత్తయ్య? అవును, అత్తయ్య చెప్పారు కదా, అందుకే తీసుకెళ్తున్నారు బావా. జానకి, వస్తున్నాను బావా. వస్తున్నాను బావా. వచ్చేస్తున్నా. అత్తయ్య తీసుకెళ్లమంది స్రవంతిని కదా, వీళ్ళిద్దరూ వెళ్తున్నారేంటి? ఈ పిచ్చిదేం చేస్తుంది? స్రవంతి, స్రవంతి,
స్రవంతి 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 రండి మేడం రండి. అబ్బా ఫోన్ పక్కన పెట్టండి మేడం. ఆ నెంబర్ ఎలాగో కలవదు గని. ఎందుకు కలవదు? అంటే ఇంతసేపటి నుంచి ట్రై చేస్తున్నారు కదా, కలవట్లేదు కదా. వైదేహితో మాట్లాడాల్సిందే, ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. కలిసేదాకా వదలను. ముందు మీరు వెళ్ళి పని చూసుకోండి. మీరు కూడా పని చేసుకోండి, రండి. మేడం సేట్. గుడ్ మార్నింగ్ సేట్జీ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లేంటి నా బొందలా ఉన్నాయి. ఎలా కనిపిస్తుందమ్మా నమ్మకు? అయ్యో అదేంటి సేట్జీ, డెకరేషన్ అంతా బానే ఉంది కదా, అన్నీ బానే చేశారు కదా. ఏం డెకరేషన్? డెకరేషన్ చేస్తే సరిపోతుందా? అసలు దీని డెకరేషన్ అంటారా? సరే ఇది పక్కన పెడితే పొద్దున్నే 7 బజే టిఫిన్ అన్నారు. 9 అయింది. వడా అని చెప్పి బజ్జీ పెట్టారు, కుర్మా అని చెప్పి చట్నీ పెట్టారు. పోనీ ఏదో తిందామనుకుంటే వడ్డించేవాళ్ళు తప్ప ప్లేట్లు తీసేవాళ్ళు ఒక్కరూ లేరు. ముందు ఆ పని చూడండి. ఏయ్ అదేంటి, క్లీనింగ్ వాళ్ళు రాకపోవడం ఏంటి? నలుగురికి చెప్పాం మేడం, ఇద్దరే వచ్చారు. అయితే వేరే వాళ్ళని చూడండి ఇప్పుడు వెళ్ళి, లేకపోతే మనల్నే క్లీనింగ్ చేయమని చెప్పేలా ఉన్నాడు. ఎవరో ఒక అమ్మాయి పని కోసం వచ్చిందన్నారు. ఆ అమ్మాయి పేరేంటి? సియా మేడం. ఎస్, అమ్మాయి కాల్ చేయండి, వెంటనే పిలిపించండి. చూడు, హలో, మ్యాగీ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం. పని కావాలని మొన్న ఆఫీస్కి వచ్చారు కదా. అవునండి. నేను ఇప్పుడు ఒక అడ్రస్ పంపిస్తాను, వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. నానమ్మ డబ్బులు పంపిస్తానంది కదా, పనికి వెళ్ళాలా వద్దా? అమ్మో, నానమ్మ మీద నమ్మకం పెట్టుకోలేం. ఇంతకు ముందు కూడా 2 సార్లు ఇలాగే చేసింది. పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం బెటర్. ఆటో చెప్పాను మేడం, వచ్చేస్తుంది. గుడ్. ఫోకస్ మొత్తం పని మీదే ఉండాలి. కాన్సన్ట్రేషన్ చేయండి. మళ్ళీ సేట్తో ఒక్క మాట కూడా అనిపించుకోకూడదు. వైదేహియా? అంటే వైదేహి వచ్చిందా? మేడం, వైదేహి మేడం మేడం ఈవిడ మనకి పని మీద ఫోకస్ అని చెప్తుంది. వైదేహి, చెప్పండి. మీరు వైదేహినా? అవును. సారీ అండి, నాకు తెలిసిన వైదేహి అనుకున్నాను. మేడం, అసలు ఈ వైదేహి గోలేంటి? అసలు ఆవిడ మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఆవిడ మీద కాదు, ఆవిడ కథ మీద. అమ్మ నాన్న ఎవరో తెలియదు, రూపం మారిపోయింది. పక్కనే భర్త ఉన్నా భార్య అని చెప్పుకోలేడు. ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడు కథలో. ఆమె తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఒకే ఒక్క ఆధారం దొరికితే చాలు. వస్తాడు నా రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన లాల ఈ రోజు వస్తాడు. హాయ్ అక్క. ఉసి పిచ్చి మామ, కూని రాగాలు తీస్తూ ఇక్కడ తిరుగుతున్నావేంటి? బావ కోసం వెయిట్ చేస్తున్నానక్క. మేము ఉష్యమంటే గుడికెళ్తున్నాం కదా. ఇంకెక్కడి బావా, నువ్విక్కడ పాటలు పాడుతున్నప్పుడు అక్కడ జానకి దేవాంశ్ని ఉష్యమని గుడికి తీసుకెళ్లిపోయింది. బావ లోపలుంటే జానకి ఎలా తీసుకెళ్తుందక్క? పిచ్చా నీకు? బయటికెళ్ళాడంటే లోపలున్నాడంటావేంటి? లేదక్క, బావ లోపలే ఉన్నాడు.
పాట పాడుతూ రెడీ అవుతున్నట్టున్నాడు. కావాలంటే విందురా. ఉన్నాడు కదా? నీ బొందున్నాడు. ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్తే లోపల ఎలా ఉంటాడు? ఆ జానకి నిన్ను వెధవం చేసింది. చూడు. ఇదేంటి, బావ లోపలే ఉండాలి కదా? తీసుకెళ్లిపోయిందిరా బాబోయ్ అనంటే ఇంకా లోపలే ఉండాలి అంటావేంటి? దేవాంశ్ పాటల్ని రికార్డ్ చేసి అవి నువ్వు వింటూ దేవాంశ్ ఇంకా లోపలే ఉన్నాడనుకుని ఇక్కడే నిన్ను వెయిట్ చేయించేలా చేసి చల్లగా దేవాంశ్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంత మోసం చేస్తుందా? కాదు, నువ్వెంత తెలివి తక్కువ దానివో రుజువు చేసింది. నాతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో నేను రుజువు చేస్తాను. మంద బానే వచ్చింది. ఎంతకీ సేటుగాడు ఎక్కడున్నాడు? సేటు, తూ అందరు జావ్. ఏంటమ్మా నీ గోలా? చూసావు కదా ఇల్లంతా ఎంత సందడిగా ఉందో. ఏం చేయను సేటు, అవసరం అలాంటిది. సరే సరే, ఏదో విలువైందన్నావు కదా, చూపించు. ఎంత విలువైందో చూస్తాను. చూడండి సేటు. ఇదేమన్నా పనిచేస్తుందా సేటు? పనికొస్తుందా? లోపలికి రండి, చెప్తాను. మేడం, ఏం చూస్తున్నారు? ఇక్కడ కూడా ఏదో తేడా జరుగుతుంది. ఈ సేటు ఆ ముసలావిడ ఏదో చూపిస్తే ఎవరు చూడకూడదని దాచేసి ముసలావిడ్ని లోపలికి తీసుకెళ్లాడు. ఏదో తేడా జరుగుతుంది. మేడం, ఈ డైలాగ్ ఇక్కడ కూడా మొదలు పెట్టారా? ఇది వైదేహికి సంబంధించిన మ్యాటర్ కాదు కదా మేడం, మరి వదిలేయండి. మ్యాటర్ వైదేహిదా కాదా అన్నది ముఖ్యం కాదు, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్నదే ముఖ్యం. ఆ ముసలావిడెవరు? ఆ ముసలావిడ సేట్కి ఏం చూపించింది? ఎవరూ చూడకూడదని లోపలికి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఎవరు చూడకూడనంత రహస్యం ఏముంది అందులో? చూడు, ఒక్కో ప్రశ్నకి టెన్షన్ ఎలా పెరిగిపోతుందో. వామో, తట్టుకోవడం నా వల్ల కాదు. ఇది ఇప్పుడే ఇవన్నీ తెలుసుకోకపోతే నాకు మనసంతే ఉండదు. మేడం ప్లీజ్ మేడం, మనకి ఇవన్నీ వద్దు, వచ్చిన పని మాత్రం చూసుకుందాం. ఈ పని కావాలంటే ముందు నా డౌట్ క్లియర్ అయిపోవాలి, అంతే. ఏంటి? సియా వచ్చింది మేడం. వస్తే రాని, నేను ఇక్కడ వేరే టెన్షన్ లో ఉంటే నాకెందుకు అవన్నీ చెప్తున్నారు? అవన్నీ ఎందుకు పిలిపించారో ఆ పని చూడండి. మేడం ఏంటి అంత టెన్షన్ గా ఉన్నారు? ఆవిడంతేలేండి. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలనే జబ్బు.
నీకు తెలుసుకోవాలని టెన్షన్ ఏం లేదు కదా? నా గురించి ఎవరు తెలుసుకోకుండా ఉంటే చాలు. నీ పని నువ్వు బాగా చేసుకుంటావులే. వెళ్ళి ఆ గ్లాసులు ప్లేట్లు కడుగు. మళ్ళీ ప్లేట్స్ క్లీన్ చేయడమేనా? హలో, ఇక్కడేం కలెక్టర్ ఉద్యోగం ఏం లేదు. వెళ్ళి ముందు ఆ డ్రెస్ చేంజ్ చేసుకో. సరే. రా బావా రా. అయ్యో, చెప్పులు. ఏయ్, పిచ్చా నీకు? నిన్ను గుడి దగ్గర దించడం వరకే నా పని. అమ్మ అదే చెప్పింది. అన్ని చూసుకొని క్యాబ్లో వెళ్ళు. అంతేనా బావా? అంతేనే, కాకపోతే ఇంకేంటి? నిన్నెత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలా? అంటే ఇక్కడ వైదేహి కనిపిస్తుందేమోనని మనసులో ఏదో ఒక మూల అనిపిస్తోంది. వైదేహి సరే, వెళ్ళాలి అంటున్నారు కదా, వెళ్ళండి.